Even that one went shit. Please, help me, I'm Amanda Berry. You need police, fire, ambulance. I'm the police. Okay, yeah, what's going on there? I've been kidnapped and I've been missing for 10 years and I'm here, I'm free now. విన్నారు కదా ఆడియో. ఐ యామ్ ఫ్రీ నౌ అని అమ్మాయి అరవడం వల్ల అమెరికా మొత్తం షాక్ అయింది. కానీ అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆ అమ్మాయి ఐ యామ్ ఫ్రీ నౌ అనడానికి ఎందుకు 10 సంవత్సరాలు పట్టింది? అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరు? సాదా సీదాగా కనిపించే ఒక లోకల్ స్కూల్ బస్ డ్రైవర్ అండ్ అతను ఒక లోకల్ మ్యూజిషియన్ కూడా. కానీ నిజానికి అతను ఒక రాక్షసుడు. ఏరియల్ క్యాస్ట్రో. ఒక ఇల్లు, 3 అమ్మాయిలు, 11 సంవత్సరాలు, ఒక రాక్షసుడు. ఒక ఇంట్లో 3 అమ్మాయిల్ని బంధించి చైన్లతో కట్టేసి నరకం చూపించాడు ఈ ఏరియల్ క్యాస్ట్రో. అసలు ఆ అమ్మాయిలు 11 ఇయర్స్ అక్కడ ఏం చేశారు? వాళ్ళు బయటికి రావడానికి ఎందుకు 11 ఇయర్స్ పట్టింది? అయినా వాళ్ళు అల్టిమేట్గా ఎలా బయటికి రాగలిగారు? ఇదంతా తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏరియల్ క్యాస్ట్రో. ఇతను జూలై 10, 1960న పోర్టరికోలో పుట్టాడు. వాళ్ళ అమ్మా నాన్న అతను చిన్నగా ఉన్నప్పుడే డివోర్స్ తీసుకొని విడిపోయారు. తర్వాత ఏరియల్ క్యాస్ట్రో చాలా ఫేస్ చేశాడు, లైక్ మెంటల్ అండ్ ఫిజికల్ అబ్యూస్. వాళ్ళ అమ్మ అతన్ని చిన్నగా ఉన్నప్పుడే కర్రలతో మరియు బెల్టులతో కొట్టేది. అండ్ తను ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 వాళ్ళ నేబర్ అతన్ని మొలెస్ట్ చేశాడు. అండ్ ఆల్సో వాళ్ళ అంకుల్ అతన్ని ఒకసారి రేప్ చేశాడు అని అతని కోర్ట్ కన్ఫెషన్లో చెప్పాడు. ఇదంతా అతను ఒక కర్నలేని క్రూరుడిలా మారడానికి తోడయ్యాయి. 1992లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన గ్రెమిల్డాతో కలిసి క్లీవ్లాండ్లోని 2207 సీమోర్ అవెన్యూకి మూవ్ అయ్యాడు. కానీ ఆ ఇంట్లో మొదలైంది ఒక రాక్షస గాథ. తన జీవితంలో జరిగిన ట్రామా మొత్తం వల్ల క్యాస్ట్రో ఎలా మారాడో మనకి ఇప్పటికొక ఐడియా వచ్చింది. ఆ రాక్షసత్వం మొత్తం తన గర్ల్ ఫ్రెండ్ అయిన గ్రెమిల్డా పైన చూపించడం స్టార్ట్ చేశాడు. తనని ఎలా పడితే అలా కొట్టడం, తరచుగా అత్యాచారం చేయడం. అండ్ తను కొట్టిన దెబ్బల వల్ల గ్రెమిల్డాకి నోస్, రిబ్స్ అండ్ ఆర్మ్స్ ఫ్రాక్చర్ అయింది. 1993లో ఈ టార్చర్ తట్టుకోలేక గ్రెమిల్డా అతని ఇంటిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అండ్ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా పెట్టింది. అలా క్యాస్ట్రోని వదిలేసి వెళ్ళిన గ్రెమిల్డా తను ఒక నరకంలో నుంచి బయటకు వచ్చేసానని అనుకుంది. కానీ అలా జరగలేదు. క్యాస్ట్రో కొట్టిన దెబ్బలకి తన బ్రెయిన్లో ఒక క్లాట్ ఏర్పడి ఆ క్లాట్ ట్యూమర్లా మారి తన ప్రాణాన్ని మింగేసింది. ఇక మొదలైంది ఆ ఇంట్లో మరో నరక గాథ. అమెరికాలో ఎవ్వరూ మర్చిపోలేని ఒక నిజం. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, అన్ ఎంప్టీ మైండ్ ఈజ్ అ వర్క్ షాప్ ఆఫ్ డెవిల్ అని. దీని మీనింగ్ ఏంటంటే ఒక మనిషి తన ఖాళీ సమయంలో ఖాళీగా ఉన్నాడు అంటే తన బ్రెయిన్ ఒక డెవిల్లా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందని. అలాంటి మన క్యాస్ట్రో ఆల్రెడీ ఒక సూపర్ డెవిల్. అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. ఒంటరితనంతో తన పైశాచికత్వాన్ని ఎవరి మీద చూపించాలో తెలియకుండా తిరుగుతున్న సమయం అది. ఆగస్ట్ 23, 2002 మిషెల్ నైట్, ఒక 21 ఇయర్ ఓల్డ్ అమ్మాయి. తను ఒక తల్లి కూడా. తన కొడుకు కస్టడీ కోసం తను కోర్టుకి వెళ్తున్న దారి తప్పిపోతుంది. దారి తప్పిపోయి అక్కడ దగ్గరలో ఉన్న ఒక షాప్ కీపర్ని వెళ్ళి కోర్టుకి ఎలా వెళ్ళాలి అని అడిగితే ఆ షాప్ కీపర్ చెప్తుండగానే అక్కడి నుంచి పాస్ అవుతున్న ఒక మనిషి, నేను అటువైపే వెళ్తున్నాను, మిమ్మల్ని నేను డ్రాప్ చేయమంటారా అని అడిగాడు. ఆ మాటలు చెప్పింది మరెవరో కాదు, మన ఏరియల్ క్యాస్ట్రో. చూడ్డానికి చాలా సాధారణంగా ఉన్న ఈ వ్యక్తి హెల్ప్ ఆఫర్ చేయడంతో తను ఏమాత్రం అతనిపైన డౌట్ పడకుండా ఓకే అని చెప్పి అతని కార్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరింది. దారిలో వెళ్తుండగా ఏరియల్ క్యాస్ట్రో మిషెల్ నైట్ని, నా దగ్గర పప్పీస్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి మీ కొడుకుకు ఆ పప్పీస్ని ఇస్తే అతను చాలా సంతోషిస్తాడేమో అని చెప్పాడు. దానికి మిషెల్ నైట్ కూడా, అవును, నా కొడుకుకి పప్పీస్ అంటే ఎంతో ఇష్టం, మీరు ఒకటి ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి తనతో పాటు తన ఇంటికి వెళ్ళింది. ఏరియల్ క్యాస్ట్రో ఇంట్లోకి ఎంటర్ అయ్యాక పప్పీస్ బేస్మెంట్లో ఉన్నాయని చెప్పి తనని బేస్మెంట్లోకి తీసుకెళ్ళాడు. బేస్మెంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత పెద్ద శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది మిషెల్ నైట్. చూస్తే డోర్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు క్లోజ్ అయిన డోర్ ఆమెకి 11 ఇయర్స్ తర్వాత ఓపెన్ అయింది. మిషెల్ నైట్ షాక్ అయింది, ఎందుకు అతను డోర్ వేశాడు అని చెప్పి. అప్పుడు ఏరియల్ క్యాస్ట్రో తనని గోడకేసి బాది కింద పడేసి కాళ్ళు చేతులు కట్టేసి ఆ చీకట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అలా మిషెల్ నైట్ని ఏరియల్ క్యాస్ట్రో ప్రతిరోజు వచ్చి కొట్టడం,
చేయడం మరియు ఆమెకి ఫుడ్ ఇవ్వకుండా ఆమెని అలానే ఉంచడం చేసేవాడు. అలా ఎన్నో రోజులు చీకట్లో ఉండడం వల్ల తన ఐసైట్కి పర్మనెంట్ డ్యామేజ్ జరిగింది. అలా ఏరియల్ క్యాస్ట్రో తనని రిపీటెడ్గా ఫిజికల్ అబ్యూస్ అండ్ మెంటల్ అబ్యూస్ చేయడం వల్ల తను ఈ 11 years స్పాన్లో 5 times ప్రెగ్నెంట్ అయింది. అలా తను మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు క్యాస్ట్రోకి చెప్తే ఎలా బిహేవ్ చేస్తాడో భయంతో అతనికి చెప్పలేదు. కానీ ఎప్పుడైతే అతనికి తెలిసిందో అతను వెంటనే పక్కనున్న ఒక డంబల్ తీసుకొని తన పొట్టలో గుద్ది ఆమెని అబార్ట్ అయ్యేలా చేశాడు. ఇలా ఆమె మొత్తం 5 times తన ప్రెగ్నెన్సీని పోగొట్టుకుంది. దీనివల్ల ఆమె కడుపులో చాలా పర్మనెంట్ డ్యామేజెస్ జరిగాయి. April 21st, 2003 అమెండా బెర్రీ ఒక 17-year-old అమ్మాయి రేపు తన పుట్టినరోజు అని ఎక్సైట్మెంట్తో తను పనిచేస్తున్న బర్గర్ కింగ్ నుంచి బయటికి వచ్చి వాళ్ళ సిస్టర్కి కాల్ చేస్తుంది, నన్ను వచ్చి పిక్ చేసుకోగలుగుతావా అని. వాళ్ళ సిస్టర్ లేదు, నేను ఇంకో పనిలో ఉన్నాను, రాలేను అని చెప్తుంది. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో ఒక సందేహంలో ఉన్న అమెండా బెర్రీ ముందు ఒక కార్ వచ్చి ఆగుతుంది. నాకు నువ్వు తెలుసు, నా కూతురు నీ ఫ్రెండే, కావాలంటే నేను నిన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తాను అని ఒక మనిషి చెప్పాడు. ఆ మనిషి ఏరియల్ క్యాస్ట్రో. తన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అని చెప్పడంతో అమెండా బెర్రీ అతని కార్ ఎక్కింది. దారిలో వెళ్తుండగా అమెండా బెర్రీ వాళ్ళ ఇంటి వైపు కాకుండా క్యాస్ట్రో సీమోర్లో ఉన్న తన ఇంటి వైపు కార్ తిప్పాడు. తను మా ఇల్లు ఇటు కాదు అటువైపు అని చెప్పింది. దానికి ఏరియల్ క్యాస్ట్రో ఏం చెప్పాడు అంటే, నీ ఫ్రెండ్ని కలిసి వెళ్ళు, నా కూతురు ఇంట్లోనే ఉంది, నిన్ను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు తనని కలిశాక నేను నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. ఈ మాటలు నమ్మి అమెండా బెర్రీ క్యాస్ట్రోతో పాటు తన ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి ఎంటర్ అయిన అమెండా బెర్రీ తన ఫ్రెండ్ కోసం అటు ఇటు చూస్తుంది. సడన్గా ఒక పెద్ద శబ్దం, డోర్ క్లోజ్ అయిన డోర్ ఆల్మోస్ట్ 10 years తర్వాత ఓపెన్ అయింది. అమెండా బెర్రీ వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంట్ ఫైల్ చేసిన స్టార్టింగ్ కొన్ని డేస్ FBI వాళ్ళు దాన్ని ఒక రన్అవే కేసులా భావించారు. కానీ అమెండా బెర్రీ ఫోన్లో నుంచి ఏరియల్ క్యాస్ట్రో వాళ్ళ ఇంటికి కాల్ చేసి అమెండా బెర్రీ సేఫ్గానే ఉంది, ఒక 2 daysలో ఇంటికి వచ్చేస్తుందని చెప్పాడు. దానితో ఇది రన్అవే కేసు కాదు అని చెప్పి పోలీసులు సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మిషన్ లైట్ కేసులో లాగా కాకుండా అమెండా బెర్రీ కేసులో పోలీసులు చాలా యాక్టివ్గా వెతికారు. కానీ ఏరియల్ క్యాస్ట్రో దగ్గరికి మాత్రం రాలేకపోయారు. వాళ్ళ మదర్ కూడా చాలా మీడియా ఛానల్స్లో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఇలా అమెండా బెర్రీ మిస్సింగ్ కేస్ ఒక పెద్ద సెన్సేషన్ అయింది. కానీ తను ఎక్కడుందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మరోవైపు క్యాస్ట్రో ఇంట్లో ఇరుక్కున్న అమెండా లైఫ్ ఒక హెల్లా మారింది. కట్టేసి దారుణంగా కొట్టేవాడు అండ్ తనని ఎన్నోసార్లు చేశాడు. అమెండా తన డైరీలో ఎన్నిసార్లు రేపాడు అన్నది నోట్ చేసుకుంది. అది ఫ్యూచర్లో క్యాస్ట్రో పైన కేసెస్ ఫైల్ చేయడానికి పనికొచ్చింది. ఏరియల్ క్యాస్ట్రో అమెండా బెర్రీని కొంచెం స్పెషల్గా చూసేవాడు. ఎందుకంటే తను కిడ్నాప్ చేసిన మిగతా 2 అమ్మాయిల కంటే తనకి కొంచెం స్పెషల్ ప్లేస్ ఉండేది. తను కిడ్నాప్ చేసిన మొత్తం 3 అమ్మాయిల్లో మిషెల్ నైట్ అండ్ గీనా డిసూజ్ని తను ఒక రూమ్లో ఉంచేవాడు అండ్ అమెండా బెర్రీతో తను కలిసి ఒక రూమ్లో పడుకునేవాడు. అండ్ ఆల్సో అమెండా బెర్రీని నా వైఫ్ అని చెప్పి పిలిచేవాడు. ఏరియల్ క్యాస్ట్రోకి అమెండా బెర్రీ పైన కొంచెం ఎక్కువ లైకింగ్ ఉండేది. సో తను 2006లో ప్రెగ్నెంట్ అయినప్పుడు తనని అబార్ట్ చేయించకుండా, తనకి మిస్క్యారేజ్ అవ్వనీయకుండా తనని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయనిచ్చాడు. అన్లైక్ మన మిషెల్ నైట్. తను 9 months నిన్నాక అమెండా బెర్రీని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఏరియల్ క్యాస్ట్రో తన బేస్మెంట్లో ఉన్న ఒక పూల్లో మిషెల్ నైట్ని తన డెలివరీ చేయమని చెప్పాడు. మిషెల్ నైట్కి దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో తను చాలా భయపడుకుంటూ డెలివరీ చేయడానికి ట్రై చేస్తుంది. తను పానిక్ అవ్వడం చూసి క్యాస్ట్రో తనని బెదిరించాడు. నువ్వు ఒకవేళ ఆ బేబీని కాపాడలేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి తన హెడ్ పైన గన్ను పెట్టాడు. బేబీ పుట్టింది, ఒక ఆడపిల్ల. తనకి శ్వాస లేదు. తనకి వెంటనే CPR ఇచ్చి మిషెల్ నైట్ ఆ బేబీని బతికించింది. ఇలాంటి నరకంలో పుట్టిన ఒక హోప్ జోస్లిన్. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మొత్తం కేసులో తినే ఒక బ్రేక్ త్రూ తీసుకురాబోతుంది. April 2nd, 2004 గీనా డిసూజ్ 14-year-old స్కూల్ అమ్మాయి. తన స్కూల్ అయిపోయాక తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎర్లిన్ క్యాస్ట్రోతో బయటికి వచ్చి ఒక పేఫోన్ నుండి ఎర్లిన్ క్యాస్ట్రో నేను ఈరోజు గీనా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చా అని చెప్పి తన మదర్కి కాల్ చేసి అడుగుతుంది. వాళ్ళ మదర్ దానికి నో చెప్తుంది. సో గీనా అండ్ ఎర్లిన్ వాళ్ళ దారిలో ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్తున్న సమయంలో గీనా పక్కన ఒక కార్ వచ్చి ఆగింది. ఏరియల్ క్యాస్ట్రో కార్. నేను నీకు లిఫ్ట్ ఇస్తాను,
నేను నీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని. గీనాకి ఏరియల్ క్యాస్ట్రో, ఎర్లిన్ క్యాస్ట్రో వాళ్ళ ఫాదర్ అని తెలుసు. తను ఒక నమ్మకస్తుడు అని భావించి గీనా డిసూస్ తన కార్ ఎక్కింది. అంతే, తనని తీసుకెళ్ళి ఏరియల్ క్యాస్ట్రో ఆ నరకంలో పడేశాడు. తను ఆ నరకం నుంచి బయటికి రావడానికి 9 సంవత్సరాలు పట్టింది. స్కూల్లో బెంచ్ మీద కూర్చొని చదువుకోవాల్సిన ఒక అమ్మాయి ఏరియల్ క్యాస్ట్రో ఇంట్లోని బేస్మెంట్లో పడుకోవాల్సి వచ్చింది. ఏరియల్ క్యాస్ట్రో తను చిన్నది అని చెప్పి తనపైన ఎటువంటి కనికరం చూపించలేదు. తనని కూడా మిగతా వాళ్ళని కొట్టినట్టు ఎలా పడితే అలా కొట్టడం, తరచుగా ఆమెను చేయడం, అతనికి ఉన్న పిచ్చి పిచ్చి కోరికలన్నీ ఆ అమ్మాయి పైన తీర్చుకోవడం, కూతురు వయసు ఉన్న ఒక అమ్మాయి అని చెప్పి కొంచెం కూడా కనికరం లేకుండా ఏరియల్ క్యాస్ట్రో గీనా డిసూస్ని చాలా అంటే చాలా ఘోరంగా ట్రీట్ చేసేవాడు. గీనా డిసూస్ వాళ్ళ ఫాదర్ ఫ్లెక్స్ డిసూస్ అండ్ ఏరియల్ క్యాస్ట్రో క్లాస్మేట్స్, అండ్ వాళ్ళందరూ ఒక నేబర్హుడ్లో ఉండేవారు. వాళ్ళు బేసిక్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఇంకా ఒక విచిత్రమైన పార్ట్ ఏంటంటే మన గీనా డిసూస్ స్టోరీలో గీనా డిసూస్ తప్పిపోయినప్పుడు పోలీసులు చాలా సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు. ఏరియల్ క్యాస్ట్రో ఈ సర్చ్ ఆపరేషన్స్లో ఒక వాలంటీర్లా వెళ్ళి అతను కూడా గీనా డిసూస్ కోసం వెతికాడు. మే 6, 2013 క్లీవ్లాండ్ హిస్టరీలోనే ఒక మరపురాని రోజు. అది ఒక మామూలు మధ్యాహ్నం. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కింద ఆడుకుంటున్న జాస్లిన్ ఉరుక్కుంటూ వాళ్ళ అమ్మ అయిన అమెండా దగ్గరకు వచ్చి నాన్న బయటికి వెళ్ళిపోయాడు, డోర్ వేయడం మర్చిపోయాడు అని చెప్పింది. క్యాస్ట్రో ఇదివరకు కూడా చాలాసార్లు తను బయటికి వెళ్ళిపోయినట్టుగా చేసి ఈ అమ్మాయిల పైన ప్రాంక్ చేసేవాడు. సో దట్ ఒకవేళ వాళ్ళు పారిపోయినట్టు చేస్తే వాళ్ళకి ఎన్నో రోజులు ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళని కొట్టి ఎంతో హింసించేవాడు. అమెండా వేరే ఇది కూడా అలాంటి ఒక ప్రాంక్ ఏమో, ఒకవేళ నేను వెళ్తే అతను అక్కడ ఉంటే నన్ను మళ్ళీ కొట్టి నాకు ఫుడ్ ఇవ్వకుండా టార్చర్ పెడతాడేమో అని సందేహించింది. కానీ ఒకవేళ అది నిజంగానే నిజమైతే తన జీవితం మారుతుంది అనుకో చిన్న హోప్తో తను ధైర్యం చేసి కింద ఉన్న ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. నిజంగానే డోర్ ఓపెన్ కి ముందున్న ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ డోర్ మాత్రమే వేసి ఉంది. ఆ డోర్స్ అందులో నుంచి హెల్ప్ మీ అని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. అలా అరుపులు విన్న ఎదురింటి మనిషి చార్ల్స్ రామ్సే తను తన కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఎవరో అరుస్తున్నారని చెప్పి గబగబా బయటికి వచ్చాడు. బయటికి వచ్చి చూస్తే ఆ డోర్లో నుంచి అరుపులు వినిపిస్తున్నా. తను వెంటనే ఆ డోర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి, నేను 10 yearsగా మిస్సింగ్, నేనే అమెండా బెర్రీని, నన్ను ఇక్కడి నుంచి విడిపించండి అని అతన్ని అడిగింది. చార్ల్స్ రామ్సే వెంటనే ఆ డోర్ బద్దలు కొట్టాడు. జాస్లిన్ ఇంకా అమెండా బయటికి వచ్చాడు. అమెండా వెంటనే నేను పోలీసులకు కాల్ చేయాలి అని చెప్పి చార్ల్స్ రామ్సేకి చెప్పింది. అమెండా 911కి కాల్ చేసింది. ఆ ఒక్క కాల్తో వాళ్ళ జీవితంలో మళ్ళీ వచ్చింది. పోలీసులు వెంటనే సీమోర్ ఎవెన్యూలో ఉన్న ఇంటికి వచ్చి సరెండర్ చేశారు. అమెండా పోలీసులతో ఇలా చెప్పింది, లోపల ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి. పోలీసులు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా రెస్క్యూ చేశారు. ఇలా రెస్క్యూ చేసిన అమ్మాయిలను హాస్పిటల్కి తీసుకెళ్లారు ఫర్ మెడికల్ చెకప్స్. ఏరియల్ క్యాస్ట్రో వాళ్ళ బ్రదర్స్తో కలిసి వాళ్ళ మదర్ ఇంటికి లంచ్కి వెళ్తున్నారు. అతని కారు వెనుకాల ఒక పోలీస్ సైరన్ తను కారు పక్కన ఆపారు. పోలీస్ అతన్ని ఐడి చూపించారు. క్యాస్ట్రో ఐడి చూపించిన వెంటనే పోలీసులు క్యాస్ట్రో ఇంకా అతని బ్రదర్స్ని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్ లేదని వాళ్ళిద్దరు బ్రదర్స్ని వదిలేశారు. అలా ఏరియల్ క్యాస్ట్రో 11 yearsగా క్రైమ్ చేస్తూ ఫైనల్లీ పట్టుబడ్డారు. మే 6, 2015 ఈవినింగ్ సిటీలో న్యూస్ ఫ్లాష్ అయింది. అమెండా బెర్రీ ఫౌండ్ along with 2 other girls. పోలీస్ స్టేషన్లో ఏరియల్ క్యాస్ట్రో ఒక కామ్ కేసు వేసుకొని కూర్చుంది. అసలు ఏమీ చేయలేదు. కానీ తను 11 సంవత్సరాలుగా చేసిన పని అని తన మైండ్లో ఫ్లాష్ అవుతుంది. ఆఫీసర్స్ క్వశ్చన్ చేసినప్పుడు క్యాస్ట్రో కామ్గా యాక్సెప్ట్ చేశారు. ఏదో తన పెంపుడు కుక్కల్లో తన ఇంట్లో వేసుకున్నట్టు. తన మాటల్లో ఫియర్ లేదు అండ్ షేమ్ లేదు. జూలై 26, 2013 క్యాస్ట్రోని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తను చేసిన క్రూరమైన పనులకు అతని పైన 900+ కేసెస్ పెట్టారు. కోర్ట్ అండ్ జడ్జ్ అసలు అతను చేసిన పనిని 1% కూడా టాలరేట్ చేయకుండా అతని పైన ఎన్ని వీలైతే అన్ని కేసెస్ పెట్టారు. టోటల్ 512 కేసెస్, 446 కిడ్నాప్ కేసెస్ అండ్ 6 మర్డర్ కేసెస్ పెట్టారు. కోర్ట్ రూమ్లో సైలెన్స్. తన 3 విక్టిమ్స్కి ఎలాగన్నా న్యాయం జరగాలి అన్నట్టు వాళ్ళ లాయర్స్ ఎంతో ఫైట్ చేస్తున్నారు. క్యాస్ట్రో కేసు జరుగుతున్న కోర్టులో ఉన్న జడ్జ్ ఇలా చెప్పారు, యు ఆర్ థ్రెట్ టు సొసైటీ, యూ విల్ నెవర్ వాక్ అగైన్ ఫ్రీ. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఈ సొసైటీకి ఎంతో ప్రమాదకరం అండ్ జీవితంలో నువ్వు మళ్ళీ ప్రిజన్ నుంచి బయటకు వచ్చి ఫ్రీగా బతకలేవు. వై
జడ్జ్ క్యాస్ట్రోకి ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వితౌట్ పెరోల్, అంటే అతను ఎప్పుడూ బయటికి రాలేడు. అది కాకుండా అడిషనల్ 1000 years. ఈ సెంటెన్స్ విని అమెరికా మొత్తం షాక్ అయింది, ఎందుకంటే ఇలాంటి సెంటెన్స్ ముందు ఎప్పుడూ ఇవ్వలేదు. క్యాస్ట్రో కోర్టులో మాట్లాడడానికి అవకాశం దొరికినప్పుడు ఐఎమ్ ఏ మాన్స్టర్, ఐఎమ్ సిక్ అని చెప్పి తన చైల్డ్హుడ్ ట్రామా అదంతా చెప్పాడు. మీకు క్యాస్ట్రో కంప్లీట్ కన్ఫెషన్ కావాలి అనుకుంటే యూట్యూబ్లో దొరుకుతుంది. ఏరియల్ క్యాస్ట్రో కోర్ట్ కన్ఫెషన్ అని చెప్పి టైప్ చేయండి, మీకు కంప్లీట్ వీడియో దొరుకుతుంది. క్యాస్ట్రోని ఫ్రాంక్లిన్ కౌంటీ కోరిలేషన్ ఫెసిలిటీకి మూవ్ చేశాడు. ఒక సెల్లో లోన్లీగా తను కిడ్నాప్ చేసిన అమ్మాయిలు లేకుండా, వాళ్ళ చేతులకి కట్టేసిన చైన్స్ లేకుండా ఒక్కడే ఉన్నాడు. ఆ నైట్ తను చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని ఒక పిరికివాడిలాగా తనకి పడ్డ శిక్షని అనుభవించకుండా తన సెల్లో ఉన్న ఒక బెడ్షీట్ తీసుకొని అక్కడే ఉన్న వాష్ బేసిన్ దగ్గర తను ఊరేసుకొని చనిపోయాడు. 3 అమ్మాయిలకి 11 సంవత్సరాల పాటు ప్రిజన్లో ఉంచి నరకం చూపించి ఏరియల్ క్యాస్ట్రో కనీసం ఒక 1 month కూడా ఆ నరకాన్ని అనుభవించకుండా చనిపోవడం అన్నది అతని పిరికితనాన్ని చూపిస్తుంది. అండ్ 11 సంవత్సరాల తర్వాత కూడా ఆ అమ్మాయిలు బయటపడి ఫ్రీడమ్ పొందారు. ఇది వాళ్ళ వీరత్వాన్ని చూపిస్తుంది. ఒక డెకేడ్ వరకు ఒక దీపంధకారంలో ఉంటూ ఒక ఊపిరితో, ఒక స్క్రీన్తో ఈ ప్రపంచంకి జీవితంని గెలవడం ఎలా అని చూపించారు. ఈ కథ ఒక రిమైండర్, ప్రతి పాపంకి ఒక న్యాయం ఉంటుంది, ప్రతి నిశ్శబ్దంలో ఒక ఊపిరి ఉంటుంది. ఈ క్రైమ్ స్టోరీని ఆధారం చేసుకొని 2015లో క్లీవ్లాండ్ అబ్డక్షన్ అని ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. మీరు కావాలంటే ఇన్ డీటెయిల్ ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఆ మూవీ కూడా చూడండి. నేను మీ సూర్య, మళ్ళీ కలుద్దాం మరొక ట్రూ క్రైమ్ స్టోరీతో. Until then, stay safe, stay strong.